ఆల్రైట్, ముందుగా నేను అన్నట్టుగా పొలిటికల్ తుఫానుకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ ని మనం చూడబోతున్నాము. యూపీఏ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ లో భారీ మార్పులు ప్రక్షాళన దిశగా యూపీఏ ముందుకెళ్తోంది. ఆ యూపీఏని ఇక నుంచి ఇండియాగా పిలుద్దామని ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇండియాగా నామకరణం చేసుకున్నాయి విపక్ష కూటమి యూపీఏ స్థానంలో. సో ఇక నుంచి యూపీఏ అన్నారు, దాన్ని ఇండియాగా పిలవాలని చెప్పి వాళ్ళొక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ వర్సెస్ ఇండియా ఉండబోతోందన్నమాట. ఢిల్లీలో ఎన్డీఏ, బెంగళూరులో విపక్ష రాజకీయం దేశ రాజకీయాల్లో ఇప్పుడు హీట్ పుట్టిస్తున్నాయి. ఇటు ఎన్డీఏ 38 పార్టీలతోటి, విపక్ష కూటమి 26 పార్టీలతోటి పోటాపోటీ సమావేశాలు, ఎజెండాలు నిర్దేశించుకుంటూ ఉన్నాయి. ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతోన్న యూపీఏ కూటమి కాస్త ఇప్పుడు ఎన్డీఏగా మారిపోయిందంటే ఈసారి ఎన్నికల మీద ఎంత సీరియస్ డిబేట్ జరగబోతుందనేది వేరే చెప్పక్కర్లేదు. హ్యాట్రిక్ కొట్టి మూడోసారి అధికారం చేజిక్కించుకోవాలనేది ఎన్డీఏ వ్యూహంగా కనిపిస్తోంది. ఈసారి ఎలా అయినా సరే ఢిల్లీ పీఠాన్ని సొంతం చేసుకోవాలనేది విపక్షాల లక్ష్యంగా కనిపిస్తోంది. అటు అధికార కూటమి, ఇటు విపక్ష కూటమి పోటాపోటీ సమావేశాలతోటి దేశ రాజకీయాల్లోనే సరికొత్త అధ్యాయం మొదలైంది. మనం ఇండియాలోనే ఉన్నాము. ఇన్ని వందల పార్టీలు ఉన్నా సరే అమెరికా తరహాలో డెమోక్రాట్లా రిపబ్లికన్లా అన్న తరహాలో, ఇక ఎన్డీఏనా ఇండియానా అన్న తరహాలో రెండు పక్షాలుగా మొత్తంగా విడిపోతుంది. బెంగళూరులో గడిచిన 2 రోజులుగా సమావేశమవుతున్న విపక్షాలు బీజేపీని ఎదుర్కోవడంపై చర్చించాయి. ఈ క్రమంలో తమ కూటమికి ఇండియాగా నామకరణం చేశాయి. ఇండియా అంటే స్క్రీన్పై మీరు చూస్తున్నారు. ఐ స్టాండ్స్ ఫర్ ఇండియన్, ఎన్ స్టాండ్స్ ఫర్ నేషనల్, డి స్టాండ్స్ ఫర్ డెవలప్మెంటల్, ఐ స్టాండ్స్ ఫర్ ఇన్క్లూజివ్, ఏ స్టాండ్స్ ఫర్ అలయన్స్. అంటే ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్ మొత్తంగా ఇండియాగా పేరు మార్చుకున్నాయి. 2 రోజుల సమావేశాల అనంతరం 26 విపక్ష పార్టీలు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సందర్భంగా పలువురు కీలక నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. लड़ाई एनडीए और इंडिया के बीच में है, नरेंद्र मोदी जी और इंडिया के बीच में है, उनकी विचारधारा और इंडिया के बीच में है. आप जानते हो, जब भी कोई हिंदुस्तान के सामने खड़ा होता है, इंडिया के सामने खड़ा होता है, तो जीत किसकी होती है कहने की जरूरत भी नहीं है. मैंने कहा दूसरी मीटिंग है with UPA. Now with all 26 parties, a new name is given, that is Indian National Developmental Inclusive Alliance, that is INDIL, and this is Indian National Developmental Inclusive Alliance. ఇండియాగా విపక్ష కూటమికి పేరు మారిన కాసేపటికే కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాగూర్ ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇండియా విల్ విన్ అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ని స్క్రీన్పై మీరు చూస్తున్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది ఓ అడుగు ముందుకేసి చక్ దే ఇండియా అంటూ ట్వీట్ చేశారు. సో ఇండియా పేట్రియాటిజాన్ని ఈ విపక్ష కూటమికి పెట్టుకున్న పేరుని ఆపాదిస్తూ, సో ఇండియాతో పోటీ పడితే గెలుపెవరదో అందరికీ తెలుసు అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం కూడా ఇదే ఇప్పుడు మనం చూస్తున్నాము. సో ఇండియాదే గెలుపు, చక్ దే ఇండియా అంటూ దాన్ని ఇప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే కుటుంబ అవినీతి అలాగే అవినీతి పార్టీలన్నీ బెంగళూరులో ఏకమయ్యాయంటూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు ప్రధాని మోదీ. ఇక కొద్దిసేపటి క్రితమే విపక్షాల మీటింగ్ పూర్తయింది. మరోవైపు ఢిల్లీలో ఎన్డీఏ కూటమి మీటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈ సమావేశానికి 38 పార్టీలు హాజరయ్యాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్ ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ మీటింగ్లో ఏ అంశాలు చర్చించబోతున్నారు, ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. भ्रष्टाचार को लेकर इनमें बड़ी आत्मीयता है, बड़ा प्रेम है. इसलिए 20 लाख करोड़ रुपए के भ्रष्टाचार की गारंटी देने वाले ये लोग बड़े प्रेम से, बड़ी आत्मीयता से आपस में मिल रहे हैं. साथियों, भ्रष्टाचार की इस दुकान में झूठे हुए ये सभी परिवारवाद के कट्टर समर्थक हैं.
అది ప్రైమ్ మినిస్టర్ వెర్సన్. అవినీతి పార్టీలు, కుటుంబ పార్టీలన్నీ చాలా ప్రేమగా ఆప్యాయంగా దగ్గరవుతున్నాయంటూ ప్రధాని ఎద్దేవా చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఓకే, ఈ రెండు మీటింగ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి మహాత్మా ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. మహాత్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎన్డీఏ యూపీఏని ఇండియాగా మార్చుకుంది విపక్ష కూటమి. కానీ ఈ ఇండియా అనే పేరు ఎక్కడైనా అభ్యంతరం అవుతుందా? దీన్ని లీగల్గా ఎన్డీఏ నుంచి ఫైట్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా ఆ అవకాశాన్ని పరిశీలించే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఇది భారతదేశం పేరుతో ఉన్నదాన్ని అబ్రివేట్ తీసుకుని వాళ్ళు ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ అనే పేరైతే పెట్టుకున్నారు. సాధారణంగా వ్యవహరించే సమయంలో ఇంత పొడుగ్గా ఎవరు వ్యవహరించలేరు, ఎవరైనా షార్ట్కట్గానే చెప్తారు. ఈవెన్ ఎన్డీఏ అయినా, గతంలో ఉన్న యూపీఏ అయినా సరే, మనం షార్ట్ ఫామ్లో యూపీఏ అని చెప్తున్నాం కానీ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అంటూ ప్రతిసారి పూర్తి పదాన్ని చెప్పట్లేదు. కానీ ఇక్కడ ఈ షార్ట్ ఫామ్ వచ్చేసరికి భారతదేశం పేరుతోటి మ్యాచ్ అవుతుంది. వాళ్ళు వ్యూహాత్మకంగానే ఈ పేరుని ఎంపిక చేసుకున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు దేశానికి సంబంధించి ప్యాట్రియాటిజం, దేశభక్తికి తామే పేటెంట్ అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తూ వస్తుంది. దాన్ని బ్రేక్ చేయాలి అన్న ఉద్దేశంతో తమ అలయన్స్ పేరే ఇండియా వచ్చేలాగా చాలా వ్యూహాత్మకంగా ఆలోచించి ఈ పేరు పెట్టుకున్నారు. అయితే లీగల్గా దాన్ని ఛాలెంజ్ చేయడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు లేదా భారతీయ జనతా పార్టీ వదులుకోదు. దాన్ని ఛాలెంజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. అట్ ద సేమ్ టైం డిఫెండ్ చేసుకోవడానికి కూడా ఈ కొత్త కూటమి ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తారు. తామేమి ఇండియా అన్న పేరుని పెట్టుకోలేదు. పూర్తి పేరుని మీరు పరిశీలిస్తే కనుక ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్గా వ్యవహరిస్తాము అంటూ వాళ్ళు చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పేరు వివాదం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఆ పేరునే అడ్వాంటేజ్గా చేసుకుని ఆల్రెడీ ఇందాక మీరు చెప్పినట్లు ట్వీట్లు కూడా మొదలయ్యాయి. ఇప్పుడు జరగబోయేది ఎన్డీఏ వర్సెస్ ఇండియా. ఇండియా అంటే మా కూటమి మాత్రమే కాదు, ఇన్నాళ్ళుగా గొంతు నొక్కేసిన సామాన్య భారతీయ ప్రజానీకం అంటూ ఇందాకే వ్యాఖ్యలు కూడా చేశారు. సో దట్ తమను తాము ఎంటైర్ ఇండియన్ సొసైటీకి ప్రతినిధులుగా తమ కూటమిని చెప్పుకోడు. అట్ ద సేమ్ టైం ప్రధాని కూడా ఈ కూటమిని ఉద్దేశించి ఎద్దేవా చేస్తూ వచ్చారు. అవినీతిలో కూరుకుపోయిన కుటుంబ పార్టీలు ఆప్యాయంగా ఒక్కటవుతున్నాయంటూ ఆయన చేసిన ఎద్దేవాన్ని కూడా మనం గమనించాలి. పరస్పర విమర్శలు అయితే చేసుకుంటున్నారు, బట్ పేరు మీద ఖచ్చితంగా కానీ విపక్ష కూటమికి ఎవరు ప్రధాని అభ్యర్థి చెప్పండి, కావాలంటే చూద్దామని చెప్పేసి ఎన్డీఏ పక్షం నుంచి గట్టిగా మాట వినిపిస్తోంది. కానీ ఈ భేటీలో కూడా ఎవరు విపక్ష కూటమి నుంచి ప్రధాని అభ్యర్థి అన్నదానికి సంబంధించి ఒక స్పష్టమైన మాట బయటకు రాలేదు. అలాగే ఈ 2 రోజుల మీటింగ్లో వాళ్ళ ప్రధాన ఎజెండా ఏంటో కూడా ప్రెస్ మీట్లో వాళ్ళు స్పష్టంగా వివరించలేదు. దీన్ని ఇప్పుడు ఎన్డీఏ కార్నర్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? లేకపోతే ఇంకొక మీటింగ్ కానీ వాళ్ళకు ఒక ఐడియా రాని పరిస్థితుల్లో ఈ మీటింగ్ అసంపూర్తిగా ముగిసిందని చెప్పేసి అనుకోవచ్చా? వన్ థింగ్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది, ఎన్ని మీటింగులు పెట్టుకున్నా ఈ ప్రతిపక్ష కూటమి ఇండియా కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి ప్రధాని ముందే ప్రకటించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీల్లో చాలామంది తమకు తాము ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసుకుంటున్న వాళ్ళే. మమతా బెనర్జీ తానేమీ తక్కువ కాదని చెప్పుకుంటారు. బీజేపీని నిలువరించగలిగాను, అంతటి ఘనత తనకుంది కాబట్టి తానే మొత్తం కూటమికి సారథ్యం వహించాలి అన్న ఉత్సాహాన్ని కూడా ఆమె గతంలోనూ ప్రదర్శించారు. ఎట్ ద సేమ్ టైం నితీష్ కుమార్ ఈ మొత్తం ప్రతిపక్షాల ఐక్యతకు మొదలుపెట్టిందే తాను, పాట్నాలో జరిపిన సమావేశంతో ఇదంతా సాధ్యపడింది అంటూ తనను తాను పీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత దేశవ్యాప్తంగా తన క్రేజ్ పెరిగింది, మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆయన్నే ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉంది. కానీ నేతలందరి మధ్య, ఇన్ని రాజకీయ పార్టీల మధ్య ఐక్యత ఈ విషయంలో సాధ్యపడదు. అందుకనే ముందుగానే ప్రకటించారు. ఎన్నికలు జరిగిన తర్వాత చూద్దాం, అప్పటి పరిస్థితి. ముందు గెలవాలి, గెలుపు మీదనే దృష్టి సారిద్దాం అన్న దిశలోనే ఈ ప్రయత్నాలన్నీ కూడా సాగుతాయి.